వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అన్నపూర్ణయ్య ఆకు వేసి ఊదలు ఒక 50 గ్రాములు ఉంటే 50 గ్రాములు ఉంటాయా? ఉంటాయి. మరి పెసలు ఒక 75 గ్రాములు, పెసలు ఒక 25 గ్రాములు, 50 గ్రాములు పెసరపప్పు అన్నీ నానబెట్టేసాను మార్నింగే. అంటే దీనికి పొలం చేయడానికి కొంచెం క్యాషియూ నట్స్ తీసుకున్నా. మరి ఏంటేంటి అల్లము, కొంచెం నెయ్యి వేసి అందులో ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాయలు, మిరియాలు అవన్నీ ఇందులో కూడా కొంచెం కొంచెం వేసా. దాని తర్వాత నిన్నటి ఎర్ర దుంపలు భగవంతుకి పెట్టినవి, క్యాబేజీ బుట్ట, క్యారెట్ ముక్కలు ఆల్రెడీ ఏంటి వేసున్నాను, ఇది వేసున్నాను. ఇందులో నేను ఇది ఎలా తయారు చేసిందంటే ఫస్ట్ నీటిలో ఉడకనిచ్చాను ఊదలకి. నీటిలో ఉడికిన తర్వాత కొబ్బరి పాల్లో ఉడికేసాను. కానీ దేవుడు ప్రసాదమే కాబట్టి కొంచెం అంటే కొంచెం భగవంతుడి గురించి దండం పెట్టడానికి ఆకులో వేసుకోవడానికి ఉడకపెట్టి పక్కకి తీసేసాను. దాని తర్వాత టమాటా ప్యూరీలో పచ్చిమిర్చి వేసా. ఇందులో అన్నపూర్ణ ఆకు కూడా వేసా అనమాట. ఇది ఉడకపెడుతున్నాను. ఇది వేగిన తర్వాత దీన్ని ఇందులో వేసేస్తా. ఇంగువ, జీలకర్ర ఇవన్నీ కూడా నేను పోపులను వేసా. కొంచెం పులావ్ దినుసులు అన్నీ కూడా వేసా. మరి ఏది తినచ్చు, ఏది తినకూడదు అనేది నాకు తెలీదు. ఇంగువ మాత్రం కంపల్సరీగా మనం పొలంకి వేస్తాము, అలాగే వేసా. ఇప్పుడు వీటిని దీని నుంచి ఇందులో వేసేస్తాను అనమాట. కొంచెం పసుపు కూడా వేసా కలర్కి. ఓకే, కొంచెం ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి ఇందులో వేస్తా. ఇప్పుడు వరకు అయితే చుట్టూ భోజనం చేసినట్టుగా ఇది అయిపోయిన తర్వాత సంధ్యాదీపం పెట్టుకొని చుక్కలు వచ్చేట ప్రసాదం స్వీకరించడమే. చూడండి, స్వీట్ కార్న్ హెల్దీ, స్వీట్ పొటాటో హెల్దీ, క్యాబేజీ పొట్ట హెల్దీ, అల్లం కూడా వేసా, క్యారెట్ ముక్కలు హెల్దీ. మరి దేనికి ఏవి హెల్దీయో ప్రతి ఒక్క వీడియోలో కూడా ఉన్నాయి. మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయానబ్బా, కరివేపాకులు ఏంది బాగుంది కదా. నా ఊదుల పులగం ఉంది. ఇది వేగనిచ్చి దాని తర్వాత ఈ నీరు ఉంది కదా, ఇందులో కూరలు కొంచెం ఏగితేనే చాలా మనకి టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ బంగాళదుంపలకు బదులుగా స్వీట్ పొటాటో తీసుకున్నా. అన్ని వెజ్జెస్ వేసుకోవచ్చు, మన ఇష్టమే. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. కానీ నాకు ఇలా నచ్చింది ఈ రెసిపీ. ఇలా ఇప్పుడు మరి కొద్ది క్షణాల్లో మళ్ళీ మీ ముందు మరో వీడియోతో వస్తాను.